జై ఈరోజు ఒక భారత్ మాతా కీ జై. ఈరోజు మనము పరిగి మండలంలో పరిగి గ్రామంలో ఉన్నాం. ఏమైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో దానికి విజయోత్సవ ర్యాలీ చేస్తున్నాం. మనమందరూ చూసాము. గత నెల బెల్గాం లో 26 మంది టూరిస్టులను మతం పేరు అడిగి నిర్దాక్షిణ్యంగా భర్తల ముందు భార్యల ముందు భర్తలని పిల్లల ముందు వాళ్ళ తండ్రిని చంపేశారు. ఒక భార్య అడిగింది ఏడుస్తూ, ఆ భర్తని చంపేశారు కదా, నన్ను కూడా చంపేరా అని అడిగితే ఒక రాక్షసత్వము కడుపులో నిండుకున్న ఆ టెర్రరిస్ట్ చెప్పాడు, వెళ్ళి మోడీకి చెప్పు అన్నాడు. మోడీ గారు విన్నారు, చెప్పారు, మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మిమ్మల్ని వెతికి వేటాడి కాళికా మాత మాదిరిగా నేను మిమ్మల్ని అంతం చేస్తానని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ చెప్పిన మాట ప్రకారంగా మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభం చేసి వివిధ దళాలు మరియు దానిలో ముఖ్యంగా ఖురేషీ గారి నాయకత్వం, ఒక పక్క సింగ్ గారి నాయకత్వం చేసి ఎవరైతే వీర వనితల్ని వాళ్ళ భర్తల ముందు చంపారో అదే వీర వనితల నాయకత్వంలో 9 టెర్రరిస్టు స్థావరాలని 80 మంది టెర్రరిస్టులని నిర్దాక్షిణ్యంగా చంపబడడం జరిగింది. అదే రకంగా మనం ఆలోచించాలి. భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటి, నరేంద్ర మోడీ గారి మంచితనం ఏంటంటే దానిలో ఒక్క పాక్ స్వదేశీయుడు కూడా లేరు, కేవలం టెర్రరిస్టులు మాత్రమే చంపేయబడింది. ఎవరైతే జైష్ అహ్మద్ మజూర్ ఉన్నారో వారి కుటుంబం కూడా చంపబడింది. అతను 2000లో అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అటాక్ కు, పార్లమెంట్ అటాక్ కు, అలాగే మన ఎయిర్ ఫోర్స్ మీద కూడా అటాక్ కు మూల కారణం. మనం ఎప్పుడైతే ఒక విమానాన్ని హైజాక్ చేసి అతన్ని వదలమంటే భారతదేశం 99లో అప్పుడు వదిలింది. అతను ఇన్ని పనులు చేస్తున్నారు. దీనికి పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా, జైష్ అనే సంస్థ, తర్వాత ఈ సంస్థలన్నీ కలిపి నిర్దాక్షిణ్యంగా మన కాశ్మీరీ ప్రజలను చంపబడింది. దానికి కారణం ఏంటంటే ఈ రోజు కాశ్మీర్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. గత సంవత్సరం 2 కోట్ల మంది భారతీయులు టూరిస్టులుగా కాశ్మీర్కి వెళ్లారు. అక్కడ అభివృద్ధి ముందుకు వస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతోంది, డెవలప్మెంట్ జరుగుతోంది. దీన్ని అన్ని చూసి అరే ఎప్పుడైతే కాశ్మీర్ ముందుకు వెళ్ళిపోతుందో మనం టెర్రరిజానికి వాడుకునే కాదని పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు ముందు పడింది. వారికి ప్రతీకారంగా, వారికి గుణపాఠంగా మోడీకి చెప్పు అంటే మోడీ గారు కాళికా మాత మాదిరిగా ఆయన కాలుని వేసి భస్మం చేసేశారు. కాళికా మాత మాదిరిగా అని కూడా చెప్తున్నారు. ఈ రకంగా మనం చేసిన ఆ గుణపాఠానికి మన త్రివిధ దళాలకు కూడా వందనాలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని, ఇలాంటి ప్రధాని, ధైర్యమైన ప్రధాని భారతదేశానికి ఎంతన్నా కావాలని మేము చెప్తూ, ఈ రోజు పరిగి మండలంలో అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, మా ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా కలిపి చేయడం ఉంది. అదే రకంగా మన సత్యసాయి జిల్లా ముద్దుబిడ్డ, మన ఆంధ్ర రాష్ట్రం ముద్దుబిడ్డ మురళీ నాయక్ కూడా 14 మందిని విరోచితంగా పోరాడి వాళ్ళని చంపబడ్డారు. వాళ్ళకి చెప్పాడంటే ఆయన, నేను ఆ రోజు చనిపోయినా భారతదేశం యొక్క జెండాల పైన వేసుకుని చనిపోతానని చెప్పాడు. ఆ అబ్బాయి అంటే అతనిలోని దేశభక్తి ఎలాంటిది అని తెలుస్తుంది. అతన్ని చూస్తుంటే, అతని అంత్యక్రియలకు నేను వెళ్ళాను, అతన్ని చూస్తుంటే ఒక భగత్ సింగ్ కూడా గుర్తుకొస్తారు. చివరిగా ఇదే పాకిస్తాన్ మనకి ఏమేమైతే అటాక్ చేసిందో మనం చూసాం. కార్గిల్ యుద్ధంలో కూడా చూసాం. కార్గిల్ యుద్ధంలో కూడా ఎంతో మంది సైనికులు చనిపోయారు. ఆ కార్గిల్ యుద్ధంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎంత ప్రపంచం నుంచి ఎన్ని ఫోర్స్ వచ్చినా కూడా నిలబడి కార్గిల్ యుద్ధం గెలిచారు. చివరిగా నేను అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక కవిత చెప్తాను. ఆ మురళీ గారి గురించి చెప్పాలంటే అది కవిత చెప్పాలి. అటల్ గారి చెప్పారు, భారత్ కోई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है. अटल जी ने कहा था, ये वंदन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, तर्पण की भूमि है. इसका हर नदी हमारे लिए गंगा है, इसका हर कंकण हमारे लिए शंकर है. हम जिएंगे तो भारत के लिए, मरेंगे तो भारत के लिए. मरने के बाद भी हम गंगा में प्रवाहित हमारे अस्तित्व को कोई कान लगा के सुनेगा तो एक ही शब्द सुनने में आएगा, भारत माता की जय, भारत माता की जय. అటువంటి నాయకులు, అటువంటి గురువుల లక్షణాలను వంట పట్టించుకున్న మన మురళీ నాయక్ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. భారత్ మాతాకి